బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఖరారైంది. కాసేపట్లో పార్లమెంటు ప్రాంగణంలో ప్రధానితో ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు భేటీ అవుతారు. తెలంగాణలో తాజా పరిణామాలపై వాళ్లంతా ప్రధానితో చర్చిస్తారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా పాల్గొంటారు. ప్రస్తుతం తెలంగాణలో కుల గణన జరుగుతోంది. కుల గణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉండనున్నాయి. ఈ భేటీ సందర్భంగా ఈ అంశం కూడా చర్చకొచ్చే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఖరారైంది. కాసేపట్లో పార్లమెంటు ప్రాంగణంలో ప్రధానితో ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు భేటీ అవుతారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఏం జరుగుతోంది? ప్రధానితో తెలంగాణ బీజేపీ నేతలందరికీ కూడా అపాయింట్మెంట్ ఖరారైంది అంటున్నారు. ఎటువంటి విషయాలు కీలకంగా చర్చకొచ్చే ఛాన్స్ ఉంది? ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు సమావేశం అవుతున్నారు. అయితే ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటివరకు అయితే తెలంగాణకు సంబంధించిన ప్రధానమంత్రి కలవలేదు. అయితే మర్యాదపూర్వకంగా ఈరోజు ప్రధానమంత్రిని కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతారు. అదేవిధంగా మహారాష్ట్రలో బీజేపీ మూడోసారి అధికారంలో చేయించుకొని ఘన విజయం సాధించినప్పుడు దాని సందర్భంగా ప్రధాని మోడీకి వాళ్ళు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉంది. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిస్థితులు, తాజా పరిణామాలు, రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఏదైతే రాష్ట్రంలో కులగణన జరుగుతుంది, అదేవిధంగా ప్రజాపాలన ఏదైతే ఉందో 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ఇస్తున్న 6 గ్యారెంటీల అమలు విషయంలో ఏ విధంగా విఫలమవుతుంది, ఆ 6 గ్యారెంటీల విషయంలో రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది అనే అంశాలతో పాటు త్వరలోనే జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ, తర్వాత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే వారికి సంబంధించిన అంశాలు కూడా ప్రధానమంత్రితో వీళ్ళు చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ సంస్థాగతంగా బలపరిచేందుకు మెంబర్షిప్ కార్యక్రమం అయితే చేపడితే ఆ మెంబర్షిప్ కార్యక్రమం ఈ నెల 31 పూర్తి చేసి బూత్ కమిటీలు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించే విధంగా ముందుకెళ్తుంది. దానికి సంబంధించిన అంశాలు కూడా ప్రధానమంత్రితో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్న మూసి ప్రక్షాళన విషయంలో కానీ, అదేవిధంగా హైడ్రా రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలు, దానికి సంబంధించిన వాళ్ళు బీజేపీ ఏ విధంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది, ప్రజల నుంచి బీజేపీకి వస్తున్న ఆదరణ ఏ విధంగా ఉంది, మూసి విషయంలో, మూసి ప్రక్షాళన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది, దానికి సంబంధించిన అంశాలు ఏ విధంగా బీజేపీ ప్రజల ముందుకు తెలుస్తుంది, ప్రజల్లో ఉన్న భయాందోళన ఏ విధంగా తీస్తుంది, దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులతో పాటు చాలామంది నాయకులు మూసి నిద్రలు చేశారు. దానికి సంబంధించి వాళ్ళకి పార్టీతో పాటు స్థానిక ప్రజలకు కూడా వాళ్ళు భరోసా కల్పించే ఈ అంశాలు కూడా ప్రధానమంత్రితో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలు, వాటి విషయంలో, అదేవిధంగా మరికొన్ని అంశాలు ఏవైతే రాష్ట్రంలో ప్రజాపాలన రాష్ట్ర సంబంధించి, అదేవిధంగా కులగణన విషయంలో బీజేపీ ఓన్లీ కులగణన బీసీలకు సంబంధించి ఏదైతే కులగణన ఉందో ఆ కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది, అదేవిధంగా బీజేపీ కూడా దీనికి సంబంధించి ఏ విధంగా కార్యాచరణ ప్రకటిస్తుంది, ఈ అంశాలు ప్రధానమంత్రి ప్రధానంగా చర్చిస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో దాదాపుగా రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ కూడా చర్చించే అవకాశం పాల్గొంటారు. ఈ అంశాలతో పాటు రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ కొందరు వ్యక్తుల అంతర్గతంగా బీజేపీ పార్టీలో ఏం జరుగుతుంది, అయితే కొందరు సమన్వయ లోపం వల్ల బీజేపీ కొద్దిగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా అందరూ కలిసిపోయి అందరూ సమిష్టిగా పనిచేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా మోడీ దృష్టికి తీసుకొచ్చి అందరినీ సమన్వయపరిచే విధంగా రాష్ట్ర నాయకత్వానికి ఒక దిశానిర్దేశం చేయడానికి ప్రధాని మోడీకి వీరు సూచించే అవకాశం కూడా ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ ఆర్కే.